Hey all, welcome back MVR Constructions Project 4. సో ఎస్టర్డే మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ చేసుకున్నారు. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా మనకి వైరింగ్ అండ్ మొత్తం అంతా అయిపోయిందని. సో నిన్నటి నుంచి మనకి కంప్లీట్ వర్క్ స్టార్ట్ చేశారన్నమాట. సో ఆఫ్టర్నూన్ మొత్తానికి కంప్లీట్ చేసేసారు. ఆఫ్టర్నూన్ లోపల ఫినిషింగ్ కూడా కంప్లీట్ చేసేసారు మన వాళ్ళు. ఎందుకంటే మనకి ప్లేన్ ఉంది. ఇప్పుడేం పెద్ద రిస్క్ ఏమి ఉండదు అనమాట ప్లేన్ అంటే. అండ్ ఇంకోటి మనకి కటింగ్ అప్పుడే కొంచెం ప్రాబ్లం ఇది, ప్రొఫైల్ వస్తుంది కదా క్లయింట్కి, ఆ రిక్వైర్మెంట్కి మనం మార్క్ వేయించి కటింగ్ చేయాల్సి వస్తుంది. సో మనకి మండేకి ఇది లప్పంకి రెడీ అయిపోయింది అనమాట. మండే నుంచి లప్పం వర్క్ అనేది స్టార్ట్ చేపిద్దాం అనుకున్నాను. మండే నుంచి లప్పం వర్క్ స్టార్ట్ చేపిస్తే 1 వీక్లో మొత్తం మనకి బెడ్రూమ్ మెయిన్ మస్ట్ నాకు సీలింగ్ అయిపోవాలి. ఎందుకంటే చైర్స్ వాళ్ళు అటు ఇటు ఎగ్గకూడదు స్టూల్స్, ఎందుకంటే ఎక్కితే కింద ఫ్లోరింగ్ వేయించినప్పుడు స్క్రాచెస్ పడతాయి. సో అందుకనే మనకి 2 కోటింగ్స్ లప్పమ్స్ వేయించి ప్రైమరీ వేయిద్దాం అనుకున్న, పేపర్ వేయించేసి. సో కలర్కి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట. ఇంకా మనకి పిఓపి కూడా మనకి జిప్రాక్లో వెళ్ళామన్నమాట. సో టాప్ నెంబర్ 1 కంపెనీ. మనకి ఇది స్కాన్ చేసేస్తే మనకి ఆన్లైన్లో కూడా వచ్చేస్తుంది దీని రేటింగ్ కూడా మనకి. అండ్ ఛానల్స్ కూడా పైన ఎక్స్పర్ట్లోనే వాడాం. సో లైఫ్ ఎక్కువ వస్తుంది, మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు. చూస్తున్నారు క్లియర్గా క్వాలిటీ. అండ్ మనకి ఏదైతే మనం బ్యాక్ సైడ్ ఫిల్లింగ్ చేస్తున్నామో, సో మనకి మోటార్కి కూడా చాంబర్ అనేది సంప్ లెవెల్ హైట్ లేపించా ఈరోజు. ఎందుకంటే మట్టి మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ మట్టి తీపిచ్చి మళ్ళీ డబుల్ వర్క్ అయిపోతుందని. అండ్ క్లయింట్తో పాటు వెళ్ళి ఈవినింగ్ శానిటరీ పైప్స్ కూడా సెలెక్షన్ చేయించాను. ఇంతకుముందు మనకు సొల్యూషన్ ఫిట్ వస్తుంది కదా, ఇప్పుడు ప్రెజెంట్గా లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనకి రింగ్ ఫిట్టింగ్ వచ్చాయి. సో అవి చూపించి రెండింటికి డిఫరెన్స్ చూపించి టాప్ క్వాలిటీ ఆశీర్వాదాలని తీసుకున్నాము, టాప్ గేజ్. టుమారో ఆన్వర్డ్స్ మనకి శానిటరీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది లోపల. సో శానిటరీ వర్క్ అయిపోయిన తర్వాత మనకి ఫ్లోరింగ్ వేసేస్తేనే కింద ఫ్లోరింగ్ బెడ్ మనకి వాల్స్ టైల్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట. అవి కూడా మండే నుంచి వస్తారు టైల్స్ వాళ్ళు. అండ్ మనకి కింద కొంచెం వర్క్ పెద్ద వర్క్ కదా పిఓపిది, అందుకైనా పైన స్టార్ట్ చేసుకుంటామని చెప్పారు. హాల్ పెండింగ్ ఉంది, 2 బెడ్రూమ్స్లో అయిపోయింది వైరింగ్. సో పైన 2 బెడ్రూమ్స్లో వాళ్ళ వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నారు. అండ్ కాంపౌండ్ వాళ్ళకు కూడా ప్లాస్టింగ్ అనేది స్టార్ట్ చేయించా. ఎందుకంటే క్లయింట్ ఈ మనకి ఓపెనింగ్ కంటే ముందు చెట్లు వేద్దామని చెప్పారు అనమాట. ఎందుకంటే ఓపెనింగ్ టైం కొంచెం పెద్దగా అయితే లుక్ బాగుంటుంది కదా గార్డెన్ బ్యాక్ సైడ్ అని. దానికోసమని ఈరోజు ఎల్ షేప్ మనకి వాల్ అనేది ప్లాస్టింగ్ అనేది కంప్లీట్ చేయించాను మార్నింగ్ స్టార్ట్ చేయించి. చూస్తున్నదో క్లియర్గా. సో రేపు బ్యాక్ సైడ్ మనకి 4 ట్రిప్పులు చెప్పాను రెడ్ శాండ్. సో అది ఇక్కడ ఫిల్అప్ చేయాలన్నమాట, ఎర్రమట్టి. మనకి ఇక్కడ లోకల్లో అవైలబిలిటీ లేదు, అది ఎమ్నూరు నుంచి రేపు ఎర్లీ మార్నింగ్ 6:37 కల్లా వచ్చేస్తుంది. సో అది కూడా ఫిల్అప్ చేయాలి బ్యాక్ సైడ్. పైన ఇంకా వైరింగ్ అనేది జరుగుతుంది. మనకి టైల్స్ కూడా మొత్తం 7 బాత్రూమ్లకు వచ్చేసాయి. సో ప్రతి ఒక్క బాత్రూమ్ టైల్స్ పైన మనకి ఎక్కడ ఏ బాత్రూమ్కి అనేది నీట్గా మార్కర్ పెన్ తీసుకొని రాసేసాను అనమాట. ఎందుకంటే మనం ఉన్నా లేకున్నా వర్కర్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా వాళ్ళకు కూడా దగ్గరుండి వేయిస్తాను. బట్ వాళ్ళ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే మనకు క్లియర్గా ఉంటుంది కదా.